భారత్ తన సైనిక పాఠవాన్ని మరింతగా పెంచుకోవాలనుకుంటోంది. ప్రత్యర్థుల గగనతల దాడుల నుంచి రక్షించుకోవడానికి ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగానే సుదర్శన్ చక్ర పేరుతో ఒక అధునాతన ఆయుధ వ్యవస్థను రూపొందించుకోవడానికి సన్నాహాలు చేస్తుంది. కాగా అనేక దేశాల ఆయుధ వ్యవస్థలతో పోలిస్తే సుదర్శన్ చక్ర మరింత మెరుగైన వ్యవస్థ అంటున్నారు యుద్ధరంగ నిపుణులు. సుదర్శన్ చక్ర స్వతంత్ర దినోత్సవం రోజున ఎర్రకోట నుంచి ప్రధాని నరేంద్ర మోదీ పలికిన మాట ఇది. అప్పటికి రాకెట్ ఫోర్స్ పేరుతో తాము ఆయుధ వ్యవస్థను ఏర్పాటు చేసుకోబోతున్నట్టు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వెల్లడించారు. దీంతో 24 గంటలు కూడా గడవకముందే పాకిస్తాన్ ఓ పిడుగులాంటి వార్తను వినాల్సి వచ్చింది. అదే సుదర్శన్ చక్ర. మౌలికంగా సుదర్శన్ చక్ర ఓ అధునాతన ఆయుధ వ్యవస్థ. ప్రధానంగా ప్రత్యర్థుల గగనతల దాడుల నుంచి దేశాన్ని రక్షించడంలో సుదర్శన్ చక్ర కీలక పాత్ర పోషించబోతోంది. కాగా ఈ అధునాతన ఆయుధ వ్యవస్థకు శ్రీకృష్ణుడి చేతిలో సుదర్శన్ చక్ర పేరును ప్రధాని నరేంద్ర మోదీ ఖరారు చేశారు. యుద్ధ సమయంలో శత్రువు దేనిని టార్గెట్ చేసుకుంటాడో ఇప్పటికిప్పుడు చెప్పలేం. అయితే సహజంగా విద్యుత్ గ్రిడ్లు, కమ్యూనికేషన్ నెట్వర్క్, ఆహారం, నీటి సరఫరా, ఆసుపత్రులు, రవాణా వ్యవస్థలను టార్గెట్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో వీటిని రక్షించుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది. ఈ మొత్తం ఎపిసోడ్లో గగనతల రక్షణ వ్యవస్థ కీలకంగా మారింది. భారత్ దగ్గర ఇప్పటికే ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ ఉంది. సింధూర్ ఆపరేషన్లో పాకిస్తాన్ దాడులను తిప్పికొట్టడంలో ఈ సిస్టమే కీలక పాత్ర పోషించింది. కాగా ఇది పూర్తిగా ఆటోమేటెడ్ గగనతల రక్షణ ఆదేశిక వ్యవస్థ. ఇందులో వివిధ సెన్సార్లు, రాడర్లు, ఆయుధ వ్యవస్థలను అనుసంధానం చేశారు. సదరు వ్యవస్థ నిరంతరం భారత గగనతలంపై నిఘా వేస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు సమగ్ర చిత్రాలను ఆవిష్కరిస్తుంది. అంతేకాదు భూతల, గగనతల, నౌకాదళ ఆయుధ వ్యవస్థల మధ్య సమన్వయానికి వీలు కల్పిస్తుంది. ఇంతటి గొప్ప వ్యవస్థను భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ డెవలప్ చేసింది. అంతేకాదు అత్యంత వేగవంతమైన వైమానిక దళ నెట్వర్క్ పై కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ పనిచేస్తుంది. దీంతో వివిధ సెన్సార్లు, యుద్ధ విమానాలు, ఆకాశ్ వంటి క్షిపణి వ్యవస్థలకు సైనిక అధికారులకు మధ్య సంబంధిత డేటా మార్పిడి అత్యంత వేగంగా జరుగుతుంది. అయితే ఇది ఆకాశ్ తీర్ అనే మరో ఆయుధ వ్యవస్థ. డ్రోన్లపై కన్నేసే ఇంటిగ్రేటెడ్ కౌంటర్ యుఏఎస్ గ్రిడ్ తో ఇది అనుసంధానమైనది. కాగా యుద్ధ సమయాల్లో ఈ నెట్వర్క్ సిస్టమ్ ఎంతో కీలకంగా మారింది. శత్రు డ్రోన్లు, విమానాలు, క్షిపణులు ఎప్పటికప్పుడు గమనించడానికి సదరు ఆకాశ్ తీర్ ఆయుధ వ్యవస్థ ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాదు శత్రువులపై ప్రతిదాడులు చేయడంలో ప్రాధాన్యాలను కూడా నిర్ణయిస్తుంది. కాగా సుదర్శన్ చక్రలో ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ను మరింత బలోపేతం చేయాలన్నది రక్షణ రంగ నిపుణుల అభిప్రాయం. అంతేకాదు దీనికి ప్రతిదాడి కెపాసిటీని కూడా జోడించే అవకాశాలున్నాయి. ఇందులో భాగంగా శత్రువుపై ఖచ్చితత్వంతో దాడి చేయగల లాంగ్ రేంజ్ క్షిపణులను అనుసంధానించే అవకాశాలున్నాయి. దీనివల్ల ఆత్మరక్షణతో పాటు ప్రతిదాడికి వీలు కల్పించి ఒక శక్తివంతమైన నెట్వర్క్ ఏర్పాటవుతుంది. అంతేకాదు ఇలా ఏర్పడే నెట్వర్క్ ఇజ్రాయెల్కు చెందిన ఐరన్ డోమ్ కంటే మరింత శక్తివంతంగా ఉంటుందని రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు. అయితే సుదర్శన్ చక్ర ఇప్పటికిప్పుడు తయారు కాదు. దాదాపు 10 ఏళ్లు పట్టొచ్చు. ఇది దేశంలో వ్యూహాత్మక, పౌర మౌలిక వసతులను శత్రువుల గగనతల దాడుల నుంచి కాపాడుతుంది. కాగా సుదర్శన్ చక్ర పేరుతో ఏర్పాటు చేయబోయే ఆయుధ వ్యవస్థను మరింత విస్తరిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అంతేకాదు సైబర్ యుద్ధాన్ని తిప్పికొట్టే కెపాసిటీ కూడా మన ఆయుధ వ్యవస్థలో ఉంటుందని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. కాగా సుదర్శన్ చక్ర 100% దేశీయ సాంకేతికతతో అభివృద్ధి చేస్తున్న ఆయుధ వ్యవస్థ. మొత్తం మీద సైనిక సామర్థ్యాన్ని పెంచుకోవడంపై కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ ప్రత్యేక దృష్టి పెట్టింది.